వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్లో కాల్పుల కలకలం. దొంగలపై కాల్పులు జరిపిన పోలీసులు. స్వయంగా కాల్పులు జరిపిన డీసీపీ చైతన్య. పోలీసు కాల్పుల్లో ఓ దొంగకు తీవ్ర గాయాలు. అవును, హైదరాబాద్లోని చాదర్ఘాట్ ప్రాంతంలో డీసీపీ చైతన్య దొంగలపై కాల్పులు జరిపారు. ఓ దొంగకు తీవ్ర గాయాలయ్యాయి. మరో దొంగ తప్పించుకున్నట్లు సమాచారం. ఇంతకు ఏం జరిగిందంటే, డీసీపీ చైతన్య తన గన్మెన్తో సహా అక్కడ పెట్రోలింగ్లో ఉండగా ఇద్దరు దొంగలు మొబైల్ ఫోన్లు చోరీ చేస్తూ వారికి కంటపడ్డారు. వాళ్ళను రెడ్ హ్యాండ్గా పట్టుకునేందుకు డీసీపీ గన్మెన్ వాళ్ళ వైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ దొంగ డీసీపీపై కత్తితో దాడి చేసే ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో గన్మెన్ కింద పడిపోవడంతో డీసీపీ చైతన్య స్వయంగా అతని గన్ తీసుకొని దొంగలపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఓ దొంగ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హుటాహుటిన కేర్ హాస్పిటల్కు తరలించారు. మరో దొంగ తప్పించుకొని పారిపోయాడు. విక్టోరియా ప్లేగ్రౌండ్ దగ్గర జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. సాక్షాత్తు ఒక డీసీపీ పైనే కత్తితో దాడి చేసేందుకు దొంగ ప్రయత్నించడం, ప్రతిగా పోలీసులు కాల్పులు జరపడం, డీసీపీ స్వయంగా కాల్పులు జరపడం కలకలం రేపింది. గాయపడిన ఆ దొంగను కేర్ ఆసుపత్రికి తరలించారు. మరో దొంగ పారిపోయాడు. అయితే పారిపోతున్న ఆ దొంగ విజువల్స్ ఓ ఇంటి యజమాని తన మొబైల్లో చిత్రీకరించినట్లు సమాచారం. పోలీసులు ఆ మొబైల్ ఫోన్ను సీజ్ చేసుకొని దర్యాప్తు ప్రారంభించాలని తెలుస్తోంది. మరోవైపు కమిషనర్ సజ్జనార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ముందుగా కేర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ గాయపడిన దొంగను చూసి ఆ తర్వాత విక్టోరియా ప్లేగ్రౌండ్కు చేరుకున్నారు. ఈ సంఘటన జరిగిన పూర్తి పరిణామ క్రమాన్ని ఆయన మీడియాకు వివరించారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో అక్కడి దృశ్యాలు మనం చూద్దాం.